నమస్కారం రైతన్నలారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోర్చిక్కుడు సాగులో ఉన్నాం. మరి ఇదైతే 40 డేస్ క్రాప్. దీన్ని మనం మాకు దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఈ కంపెనీ అనేది ఏంటో తెలియదు, మాకు కొంచెం విడిగి ఇచ్చారు. ట్రై చేద్దామని ఒక 5 సార్లు అనేది వేసినాం అన్నమాట. ఇక్కడ కనబడుతున్నాయి అవే. మరి ఇవైతే చాలా ఎత్తు పెరిగినాయి, కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. దీనికి ఆల్రెడీ 40 డేస్ క్రాప్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే ఇలా ఉంది. ఈరోజే మా వాళ్ళు తెంపుకొని మార్కెట్ కూడా వెళ్ళారు అన్నమాట. ఇది రిజల్ట్ అనేది చాలా బాగున్నది. ఇప్పుడు మేము పెద్ద మొత్తంలో పెడదామని చూస్తున్నాం. ఇది అటు ముందటున్న కొంచెం చేను ఉంది, అందులో కూడా ఇవే సీడ్స్ పెడదామని చూస్తున్నాం. దీనికైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అవసరం లేదు. దీని ఎలా ఉన్నదంటే ఒక్కొక్క చెట్టుకు అనేది ఇలా రోగాలు వచ్చినాయి. దీనికి సొల్యూషన్ ఏంటో అర్థమైతలేదు. దాదాపులా నీమ్ ఆయిల్ అనేది కొట్టుకుంటే తగ్గిపోతుందని చాలామంది చెప్తారు. మేము అది కూడా ట్రై చేసినాం, కొంచెం తగ్గుతలేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇలా అయితే ఉన్నాయి. మా ప్రస్తుతానికైతే పూత కూడా ఇలా వస్తుంది. చెట్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వీటికి కూడా నేలపైన వేసుకున్నాం, మల్చింగ్ షీట్ వేసుకోలేదు. ఎందుకంటే ఈ ఎండకు చెట్లు అనేవి దక్కాయని చెప్పి మల్చింగ్ షీట్ వేసుకోలేదు ఈ ఎండాకాలం. మేము సేమ్ అదే పైపుని యూజ్ చేసి ఇలా వాటర్ అనేది సప్లై చేసుకుంటున్నాం అన్నమాట. ఈ నేల మీద వారించుకుంటే భూమి కూడా కొంచెం చల్లబడి చెట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి మా నాన్న ఒక చిన్న ప్రయోగం చేస్తే అది సక్సెస్ అయిపోయింది. ఇది రిజల్ట్ అనేది చాలా బాగున్నది మాకు. ఇది దాదాపు ఇప్పటి వరకు అయితే ఒక 20 కిలోల దాకా వెళ్ళింది. ఇంకా వెళ్తుందనే ఆశ కొంచెం ఉన్నది చెట్లనే, ఎందుకంటే అంత హెల్దీగా ఉన్నాయి అన్నమాట. చూడండి మీరు కూడా. వీటికి మేము మందులు ఏది స్ప్రే చేయలేదు, మందులు కూడా ఏం వేయలేదు. చాలామంది ఏం చేస్తారు అంటే చెట్టు పెద్ద పెరగాలని చెప్పి యూరియా, అడుగు మందు అలా వేస్తారు. అలా వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎండకు ఆ చెట్టుకు కొంచెం ప్రోటీన్స్ అవి అందక ఒక ఎండకు అవి ఏర్లు అనేవి తీసుకొని ఏర్లు కాలిపోయే అవకాశాలు ఉంటాయి. మనకు చెట్టుకు ఏముంటుంది అంటే ఏర్ల దగ్గరనే బలం అనేది ఉంటుంది. ఈ ఏర్లకు ఏమన్నా అయిందా అంటే చెట్టు తొందరగా చనిపోతుంది. కాకపోతే మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా చెట్లు ఎందుకు కొన్ని ఒక్కొక్కడ చనిపోతున్నాయి అర్థమవుతలేదు. ఇంకా చెప్పాలంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ మేము ఏమాత్రం అంటే ఎక్కువ శాతం ఏం చేయలేదు, జస్ట్ ఇత్తనాల ఖర్చు అనేది అయింది. ఇంకా పోతే ఇది పెట్టుకుంటే చాలామంది రిస్క్ అని అంటారు. ఎందుకంటే చెట్లు అనేది వర్షం వస్తే ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం ఎట్లుంటుంది అంటే మన సైడు ఒకటేసారి వర్షం వస్తుంది, ఒకటేసారి చాలా గాడుపు వస్తుంది. ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్న చెట్టు ఇవి ఏమవుతాయి అంటే బాగా భారీ మొత్తంలో ఒక గాడుపు అనేది వస్తే చెట్లు అనేవి కింద పడిపోయి చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి దీనికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో అర్థమవుతలేదు. ఒకవేళ దీనికి ఇక్కడ పందిరి కడదామని చూసినా కడితే ఆగేటట్లు, ఒకవేళ బాగా గాడిపచ్చి ఈ పందిరి అనేది కొంచెం పైనికి లేచినా కూడా ఈ చెట్లు ఏర్లు అనేవి తొందరగా వచ్చేస్తాయి. ఇవి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ కాబట్టి కొంచెం భయంగా ఉంది పెట్టుకోవాలంటే. ఇంకా ఎకరాలు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిదో అర్థమవుతలేదు. ఇకపోతే దీని పక్కకే మేము అల్సంత అవి కూడా పెట్టుకున్నాం. ఇటు కొంచెం ఇష్టపెట్టినాం. ఇప్పుడు మన జూన్ మంత్లో ఏమేమి కూరగాయలు పెట్టుకోవాలో అవి కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక ఇవైతే చాలా వరకు మంచిగా ఉన్నాయి మాకైతే. ఇప్పటి వరకు అయితే లాస్ ఏం లేదు. ఇప్పుడు చూపెట్టిన సమస్యల్లో మీకు ఏదన్నా తెలిసి ఉంటే మనకు కామెంట్ అని చేయండి, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ తెలుగు ఫార్మింగ్ టిప్స్ ఛానల్ ఉంది కదా, దానికి DM చేయండి. హెల్ప్ఫుల్గా ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా. ఒకవేళ నాకు తెలిస్తే నేను వీడియో తీసి పెడితే ఇంకా 10 మందికి తెలుస్తుంది. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్.